అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సునీత ఇండియన్ కిచెన్. ఈరోజు నేను మీకు నాటుకోడి మాంసం కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు ఇందులో నేను ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకుంటున్నానండి. కారం 2.5 స్పూన్ వేసాను. పసుపు 1 స్పూన్ తీసుకున్నాను. ఉప్పు వచ్చేసి 1.5 స్పూన్ తీసుకున్నానండి. మళ్ళీ చాలకపోతే తర్వాత వేసుకుంటాను. ఇప్పుడు ఇది ఇందులో వేసి కలిపి పెట్టుకుందాం. మంచిగా మ్యారినేట్ అంటారు కదండి, అట్లా మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. తర్వాత ఆయిల్ కొంచెం వేసుకుంటున్నానండి ఇప్పుడు ప్రస్తుతానికి. మళ్ళీ కర్రీలో వేస్తాను. మ్యారినేట్ చేసుకోవటం కోసం వేసి పెట్టుకున్నాను. 1 స్పూన్ అంత వేసానండి ఆయిల్. మ్యారినేట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఏమేమి కావాలో రండి ప్రాసెస్లోకి వెళ్దాం. దానికి నేను 1.5 పెద్దలపై సన్నగా తరుక్కున్నానండి. పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకున్నాను. అల్లం ఒక 50 గ్రామ్స్ ఉంటుంది. చిన్నులపై ఒక పెద్దది తీసుకున్నానండి. 2 టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి ఈ చిన్న సగం పెద్దలపై మిక్సీ పట్టుకుందామండి. కుక్కర్ పెట్టుకున్నానండి. నేను ఇందులోకి ఇదిగోండి ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వచ్చేసి డబుల్ సీడ్ అండి. ఇది 2 మిక్స్. ఇది గ్రౌండ్ నట్ అను సాఫ్లవర్ సీడ్ 2 మిక్స్ ఆయిల్ అండి. ఇది నేను ఇప్పుడు తీసుకున్నానండి. ఆయిల్ పాత్ర వేడెక్కింది. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఇందులోకి మనము వదులుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి. ఉల్లిపాయలు వచ్చినాయండి. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. వేసి స్పూన్ వేస్తున్నానండి. అయితే కొంచెం వేస్తున్నాను. నేను విడిగా ఫ్రై చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం చికెన్ వేసేస్తున్నాం. సార్ అంతా బాగా కలిపి పెట్టుకున్నానండి. మొత్తం అంతా కలిపేసుకున్నాను. అల్లం వెల్లుల్లి అంతా మిక్స్ అయ్యేటట్లుగా. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని మనం కొంచెంసేపు ఉడికించుకున్నామండి. కూరలో గరం మసాలా కోసం కొబ్బరి, గసాలు, 2 స్పూన్లు ధనియాలు, కొద్దిగా 1 స్పూన్ జీలకర్ర, లవంగాలు, చెక్క తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకుందాం. టమాటాలు వేసుకున్నామండి కూరలో. ఒకసారి మొత్తం కలుపుతున్నాము. 1.5 గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టుకున్నామండి. 4 విజిల్లు వేయించుకున్నాము. టమాటాలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో 1.5 గ్లాసు నీళ్లు పోసుకుందాము. నీళ్ళు వేడి చేసుకుని నీళ్లు పోసుకోవాలండి. ఉప్పు కారం అన్నీ ఒకసారి చూసుకుందామండి. కొంచెం ఉప్పు పట్టిద్దండి. కారం సరిపోయింది కానీ కొద్దిగా ఉప్పు పట్టిద్ది. 1.5 స్పూన్ వేసాను కదా, కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. కూర ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా పొడి వేసుకుందామండి. 2 స్పూన్లు అంత వేసుకుందామండి గరం మసాలా పొడి. కూర ఉడికిపోయిందండి. కొద్దిగా ఫ్రెష్గా కరివేపాకు వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేస్తున్నానండి. అంతే అండి. నాటుకోడి కొంచెం పులుసుకుంటేనే బాగుంటుందండి. ఆరిపోయిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. కూడా మంచిగా ఉడికిపోయిందండి. ఇంకంతే అండి నాటుకోడి పులుసు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.